ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడు చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడా, ఈరోజు నాయన ప్రభా, నాయన నీ యొక్క వాక్యాన్ని మేము వింటుండగా మీరే మాతో మాట్లాడండి. మాకు ధైర్యంనివ్వండి, శక్తినివ్వండి, బలమునివ్వండి. ముందుకు వెళ్ళే జీవితాన్ని మీరే మాకు అనుగ్రహించండి. దేనికి భయపడకుండా నిన్ను చూస్తూ ముందుకు సాగే ధన్యత ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంటున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటను ధ్యానించుకోబోయే ముందుగా, నిన్న ఒక బ్రదర్తో కాకినాడలో మాట్లాడుచుండగా ఆ బ్రదర్ చాలా డిప్రెషన్లో ఉన్నాడు, చాలా కష్టంలో ఉన్నాడు, చాలా బాధల్లో ఉన్నాడు. ఆయన అలా చెప్పుకుంటూ వెళ్తుండగా నేను ఆ టైంలో చాలా బిజీ అయినప్పటికీ కూడా ఆ బ్రదర్తో కాస్త టైం స్పెండ్ చేశాను. ఎందుకు అంటే ఆయన ఆ బాధనంతా చెప్పుకోవటం వల్ల కాస్త అతడు తేలిక పడతాడు కదా అని నేను ఓపిక్గా వింటూ ఉన్నాను. అతడు అంత బాధ చెప్పుకొని చాలా రిలాక్స్ అయ్యాడు. రిలాక్స్ అయ్యి చివరికి ఆయన బాధ చెప్పుకుంటూ నాకు చాలా సమస్యలు ఉన్నాయి బ్రదర్ అని చెప్పుకుంటూ ఏడుస్తుండగా నేను అతనితో కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేసి పంపించాను. చాలా ధైర్యంగా వెళ్ళాడు. ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, సమస్య లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కానీ మనం ఆ సమస్యను చూసి భయపడిపోతూ ఉంటాం. ఆ సమస్యను చూసి మనం కంగారు పడిపోతూ ఉంటాం. చాలా ఇబ్బందులు పడుతుంటుంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య. కొంతమందికి ఆర్థిక సమస్య, మరికొంతమందికి ఆరోగ్యపరమైన సమస్య, మరికొంతమందికి కుటుంబంలో సమస్య, మరికొంతమందికి రాజకీయపరమైన సమస్య, కొంతమంది కాలేజీల్లో ప్రాబ్లమ్స్, ఇలా రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. ఆ ప్రాబ్లం ఉందని మనం భయపడిపోతే ఎలా? మనం సమాజంలో జీవిస్తున్నామంటేనే ప్రాబ్లం లేనిదే ఎక్కడ కూడా మనం ఉండలేం. ప్రాబ్లం వస్తుంది, గాఢంధకారపు అనుభూతి ఉంటుంది. దాన్ని తప్పించేవాడు మన ప్రభు ఉన్నాడు. మనం దేనికి చింతించ అవసరం లేదు. అందుకనే ప్రభు అంటున్నాడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట, ఈ ఉదయకాలమున దేవుడు మనతో మాట్లాడుచున్న మాట అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చేది కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదని చాలా క్లియర్గా దేవుడు మనతో మాట్లాడుచున్నారు. దేవుడు అంటున్నాడు, దేనికి భయపడొద్దు నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, భయపడొద్దు. పిరికితనముగా ఎప్పుడు ఉండొద్దు. నేను నీలో పెట్టింది ఏంటంటే పిరికితనము గల ఆత్మను పెట్టలేదు. నేను పెట్టింది శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాను తప్ప భయపడతావని నేను ఎప్పుడు కూడా నువ్వు అనుకోలేదు. కానీ నువ్వు భయపడుతున్నావు. మనకి దేవుడు ఎంత క్లియర్గా ఆయన వాక్యంతో మనతో మాట్లాడుచున్నప్పటికీ కూడా వాక్యం చదువుతాం, కానీ ఆ వాక్యాన్ని మన జీవితానికి మనం అప్లై చేసుకోలేకపోతున్నాం. ఈరోజు వాక్యంగానే పోతుంది. మనం భయంతో జీవిస్తున్నాం. ఆ భయమే మనల్ని ఏం చేస్తుందంటే అనారోగ్యానికి గురి చేస్తుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, మనం సమస్యనే చూస్తున్నాం కానీ దాని గురించి ఆలోచన చేస్తున్నాం కానీ ఆ సమస్యతో మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? సిల్లీగా ఉంది కదా. సమస్యతో ఎలా మాట్లాడతామండి అనుకుంటున్నారా? మనం అపవాది పెట్టే శోధనే చూస్తున్నాం తప్ప అపవాదితో మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? కారణం భయపడటం వల్ల. ఈరోజు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎందుకు భయం? నీవు దేవుణ్ణి హృదయపూర్వకంగా నీ హృదయంలోకి ఆహ్వానించు. నీవు దేనికి భయపడవు. నీవు దేవుణ్ణి హృదయపూర్వకంగా నీ యొక్క హృదయంలో పెట్టుకో. దేనికి నువ్వు కృంగిపోవు, ధైర్యంగా ఉంటావు. యేసుప్రభు తన శిష్యులతో ఒక దోణిలో ఎక్కి వేరే చోటకి వెళ్తుండగా యేసుప్రభు అలసిపోయి ఉన్నాడేమో, పాపం నిద్ర వచ్చింది, నిద్రపోతున్నాడు ఆయన. ఈలోపు గాలివాన వచ్చింది. గాలివాన రాగా ఆ యొక్క ఓడలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఆ దోణిలోకి. అందరూ భయపడిపోతున్నారు. ప్రాబ్లం వచ్చింది అక్కడ.
వెంటనే వారందరూ గబగబా వెళ్ళి యేసు ప్రభుని లేపారు. లేపగానే ప్రభు అన్న మాట, ప్రభు వారిని కోపడి, మీ విశ్వాసం ఎక్కడ, ఏది మీలో విశ్వాసం ఎక్కడ అని ఆ గాలిని గద్దించగా ఆ యొక్క గాలి నిమ్మలమైందని లోకాసు వార్త 8:24 ఇదే మాట ఉంటుంది. అలాగే మార్కు సువార్త 4:39 కూడా ఇదే స్టోరీ మనకు అక్కడ కనబడుతుంటుంది. మనం సమస్యతో మాట్లాడాలి. యేసుప్రభు ఆ సమస్యను గద్దించాడు. గద్దించగా ఏమైంది, ఆ గాలి నిమ్మలమైపోయింది. మనకు అలవాటు అయిపోయిందండి, ఏదైనా ప్రాబ్లం రాగా ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తాం. కానీ మనం ఏమయ్యాం, ఎంతకాలం దేవునితో మనం జీవించాం, మన విశ్వాసం ఏమైంది, దాంతో మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? సమస్య రాగానే మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ మనం ప్రార్థన చేస్తూ ఆ సమస్యను మనం గద్దించాలి. మనలో ఉంటున్న వ్యాధి ఏమవుతుందో ఆ వ్యాధితో మనం మాట్లాడాలి, ఆ సమస్యతో మాట్లాడాలి, ఆ వ్యాధితో మాట్లాడాలి. ఆర్థిక ఇబ్బందితో మనం ఎప్పుడైతే మాట్లాడామో ముందు మనం ధైర్యంగా ఉంటాం, ఆ సమస్య కూడా తగ్గిపోతుంది. మనం కొండను చూస్తే కొండ చాలా పెద్దగా కనబడుతుంటుంటుంది. మనం ఇక్కడి నుంచి చూసి అయ్యి బాబాయ్ నా కొండను ఎక్కగలనా అనుకుని భయపడిపోతుంటాం. అదే దగ్గరికి వెళ్ళి చూస్తే మనం అనుకున్నంత ఇబ్బంది ఉండదు, ఈజీగా మనం ఎక్కేయగలం. ఇది ఇంతే కదా అనుకుంటాం. ప్రతి సమస్య కూడా ఇంతే. సమస్యను మనం చూస్తే అది పెద్దగా కనబడుతుంది, దాంట్లోకి మనం ఎప్పుడైతే వెళ్ళామో అది వెంటనే పారిపోద్ది. మన సమస్యను తలంచుకుంటే కొంతమందికి నిద్ర కూడా పట్టదు. నీవెంత నా ప్రభు ముందు, నా విమోచకుడు సజీవుడు, నాతో ఉన్నాడు నా దేవుడు, యేసు నామములో బయటకు పో అని మనం ఎప్పుడైతే యేసు నామములో ఆ యొక్క సమస్యను మనం గద్దించి హెచ్చరించి మాట్లాడతామో ఆ సమస్య మన ముందు పారిపోవాల్సిందే. మనలో ఏ అనారోగ్యం ఉందో దానితో మాట్లాడాలి, మనలో ఏ ఆర్థిక సమస్య ఉందో దానితో మాట్లాడాలి. యేసు నామంలో మనం గద్దించి హెచ్చరించి మాట్లాడినప్పుడు అది పారిపోవాల్సిందే. మనం ఎప్పుడైతే భయపడ్డామో ఆ భయం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని ఇంకా భయపడుతూనే ఉంటుంది. కనుక ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, సమస్య నీకు ఒక్కడికే ఉందనుకుంటున్నావేమో. సమస్యలు ఉన్నవారు అనేకమైన వాళ్ళు ఉన్నారు, వారు జీవించట్లేదా? మనము భయపడి ఆ సమస్యను చూస్తే భయపడితే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. ప్రభువును ముందు పెట్టుకొని వెళ్తే అనేకమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా మనం ఈజీగా ప్రతి సమస్య నుంచి కూడా మనం జయం పొందగలం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.